హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టికెట్ తెలుగు. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. అదే ఎంఎస్ ఆఫీస్. ఇది స్టూడెంట్స్ ఆఫీస్ వర్క్ చేసేవారికి, అలాగే ప్రజెంటేషన్ క్రియేట్ చేసేవారికి చాలా యూజ్ అవుతుంది ఈ టూల్. అయితే ఎంఎస్ ఆఫీస్లో ఏం ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటికి యూజెస్ ఏముంటాయి అన్నది ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆల్రెడీ చేసి ఉన్నాము. ఒకసారి మీరు చెక్ చేసి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు మరింతగా సపోర్ట్ చేయమని స్మాల్ రిక్వెస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. వాట్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్? ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్. దీంట్లో మనం రోజువారీ వర్క్స్ అవసరమైన టూల్స్ ఉన్నాయి, లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, ఎంఎస్ అవుట్లుక్, వన్ నోట్ వంటివి చాలా ఇందులో ఉంటాయి. ఇవన్నీ మనకు డాక్యుమెంట్స్ తయారు చేయడంలో బాగా యూజ్ అవుతాయి. డేటా అనాలిసిస్ చేయడంలో కూడా మంచిగా యూజ్ అవుతుంది, అండ్ ప్రెజెంటేషన్లు చేయడం కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్స్ కోసం వాడే సాఫ్ట్వేర్. దీని ద్వారా మనం లెటర్స్, రిపోర్ట్స్, ప్రాజెక్ట్, రెజ్యూమెస్ ఈజీగా టైప్ చేసి, ఎడిట్ చేసి, ప్రింట్ చేసుకోవచ్చు. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. వర్డ్ లో స్పెల్లింగ్ చెక్ చేయడానికి ఉంటుంది, గ్రామర్ కరెక్షన్ చేసుకోవచ్చు, టెంప్లెట్స్ వంటివి కూడా మనకు చాలానే ఉంటాయి ఇందులో. అంటే ఒక ప్రొఫెషనల్ లుకింగ్ డాక్యుమెంట్ చేయడానికి ఇది చాలా పర్ఫెక్ట్. ఇది యూజ్ చేయండి. ఇది యూజ్ చేసి మీ క్రియేటివిటీ అనేది మీరు ఇంక్రిమెంట్ చేసుకోండి. ఎంఎస్ ఎక్సెల్. ఎక్సెల్ అనేది డేటా ఎంట్రీ అండ్ కాలిక్యులేషన్ మరియు చార్ట్స్ క్రియేట్ చేయడానికి వాడతారు. ఎగ్జాంపుల్, మనకు మంత్లీ బడ్జెట్ చేయడానికైనా, లేకపోతే సాలరీ డీటెయిల్స్ చేయడానికైనా, అటెండెన్స్ లిస్ట్. సో ఇవన్నీ కూడా మనం ఎక్సెల్ లో చేస్తే ఈజీగా చూడడానికి బాగుంటుంది, అండ్ ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. వీటన్నిటి మనం నీట్గా ఎక్సెల్ లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే కలర్స్ కోడింగ్ వేసుకోవచ్చు, టెక్స్ట్ మార్చుకోవచ్చు. ఇందులో మనం ఫార్ములాస్ అండ్ ఫిల్టర్స్, చార్ట్స్ వంటి ఫీచర్స్ ఎక్సెల్ ని మంచిగా పవర్ఫుల్ టూల్ గా మారుస్తుంటాయి. సో ఇవన్నీ యూజ్ చేసుకుని మనం కావలసిన విధంగా ఎక్సెల్ షీట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎంఎస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్ అనేది ప్రెజెంటేషన్స్ కి క్రియేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మీటింగ్స్ అండ్ క్లాస్ ప్రెజెంటేషన్స్ కి లేదా బిజినెస్ ఐడియాస్ చెప్పాలంటే స్లైడ్ రూపంలో అట్రాక్టివ్ గా పవర్ పాయింట్ లో మీరు ఈజీగా చూపించవచ్చు ఎవరికైనా. సో ఈ విధంగా వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది. మీరు ఏం చెప్పాలనుకుంటారు, మీ ఐడియాస్ అయినా, మీరు ప్రజెంట్ చేసేది ఏమైనా కూడా వాళ్ళు చూడడానికి ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. ఇందులో మనకు యానిమేషన్స్ ఉంటాయి, ట్రాన్సిషన్స్ ఉంటాయి, డిజైన్ టెంప్లెట్స్ వంటివి కూడా మనకి చాలానే ఉంటాయి. అవి యూజ్ చేసుకుని మన పవర్ పాయింట్ ని మరింతగా ఇంప్రూవ్మెంట్ చేసుకుని రెడీ చేసుకోవచ్చు. ఎంఎస్ అవుట్లుక్. ఎంఎస్ అవుట్లుక్ అండ్ యాక్సెస్. అవుట్లుక్ అనేది ఈమెయిల్ మరియు షెడ్యూల్ కోసం వాడే యాప్. యాక్సెస్ అనేది డేటా అనాలిసిస్ మేనేజ్మెంట్ కోసం. ఇది పెద్ద మొత్తంలో డేటా స్టోర్ చేసి క్వరీస్ ద్వారా తీసుకోవచ్చు. ఇవి ఎక్కువగా కంపెనీలో ఉపయోగిస్తారు, బట్ మన ప్రజెంట్ బాగా యూజ్ చేసేది ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ అండ్ మనం ఎక్కువగా ఉపయోగించేది ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్. ఎంఎస్ వన్ నోట్ అండ్ ఆఫీస్ 365. వన్ నోట్ అనేది డిజిటల్ నోట్స్ లాంటిది. మీ థాట్స్, నోట్స్ లేదా మీటింగ్స్ పాయింట్లు రాసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అనే క్లౌడ్ వెర్షన్ కూడా ఉంది. దీంతో మన ఫైల్స్ ఎక్కడైనా ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లోడ్ చేయడం మొదలు పెడితే ఈ ఫైల్స్ మనం ఎక్కడి నుంచి అయినా మనం ఈజీగా తీసుకోవచ్చు. సో దీని ద్వారా మనం ఏ ఏరియాలో ఉన్నా కూడా మనం అక్కడి నుంచి మనం అప్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. కన్క్లూజన్ ఫ్రెండ్స్, ఇది మొత్తం ఎంఎస్ ఆఫీస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చా. సో మనం రోజువారీ జీవితంలో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన టూల్స్ ఇవన్నీ కూడా. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, ఈ స్కిల్స్ మీ కెరియర్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఎస్ఎస్ టికెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.